మనకి ఆరోగ్యం ఇచ్చుట మంచిది. మన ప్రాణాన్ని మన శరీరములో ఉంచుట మంచిది. మనకు కావలసిన మనకున్నవన్నిటిని కాపాడుట మంచిది. ఎలా చెప్పుకోవాలంటే బోల్డ్ మంచిది. ఎన్ని మంచి చేసినా దేవుణ్ణి కనీసం ఒక్కసారి కుటుంబానికి ఆహ్వానించి దేవుడిని గణపరిచి స్తుతించి మహిమపరిచి ఆయన ఆశీర్వాదములు పొందడం కొంతమందికి తెలియదు. ఇంకా ఇక్కడ అన్నాడు చూడండి, నా ఇంటిని నన్ను ఏం చేయదు రెండు వేళ ఇంట్లోనికి ఆహ్వానించాడు ఆ ముగ్గురు మనుషులు. లోపల ఉన్న శారా దగ్గరికి వెళ్ళి మందలో ఉన్న గొర్రెను వధించి తీసుకొస్తాను, రొట్టె మాంసము వండు. దేవుని సన్నిధి నుండి వచ్చిన దూతలు మన ఇంటికి వచ్చారని చెప్పినప్పుడు శారా అంటండి విసుక్కోలేదట. మధ్యాహ్నం టైం టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూస్తున్నప్పుడు చుట్టాలు వచ్చారని చెప్పండి, సుర్రమని పోదు. అవునా కదా? ఏమా మీరే కాబట్టి ఉమ్మంటలేదు ఉమ్మంటలేదు ఏమండి, పాపం వస్తుందా? ఆరగలుగుద్దా? శారా అంటండి అసలు ఎదురు మాట చెప్పకుండా గబగబా వెళ్ళి రొట్టెను తయారు చేసి మాంసం వండి చక్కటి ఆతిథ్యం పెట్టారట ఆ సేవకులకి. రొట్టె మాంసం. అయితే అక్కడ గమనించింది ఏంటో తెలుసండి, సేవకులు మన ఇంటికి వచ్చటం వలన మన అవసరాన్ని గుర్తిస్తారంటండి సేవకులు. నేను చాలాసార్లు ఏదైనా ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్న అవసరాన్ని గుర్తిస్తాను. నేను మన ప్రాంతాల్లో చాలా సంవత్సరాలు చిన్న చిన్న ఇళ్లలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మొదట నేను గుర్తించింది ఏంటంటే వీరికి గృహము కావాలి. ఈవేళ చిన్న చిన్న ఇళ్లలో గృహము కావాలి అని గుర్తించిన నేను ప్రార్థన చేసినప్పుడు ఈవేళ మంచి మంచి బిల్డింగ్లు అయిపోయినాయి ఆ పాట. దేవుని స్తోత్రం. అలాగే అబ్రహాము ఇంటికి వెళ్ళిన సేవకులు తిన్న తర్వాత ఆ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయో లెక్కట్లేదు అంటారు. మన పూర్వీకులు అంటారు తిన్న ఇంటికి వాసాలు లెక్కెడతారు. ఆ సేవకులు లెక్కట్లేదు అంటారు. మరి ఏం చేశారో తెలుసా? ఆ ఇంటిలో ఉన్న అవసరతను గుర్తించారు. ఏంటి అవసరం అంటే శారాకి పిల్లలు లేరు. అక్కడ ఆశీర్వదించారంటండి. ఏంటో తెలుసా? మీదిటికి అంటే వచ్చే సంవత్సరము ఇదే ఋతువులకు మేము మళ్ళా ఇదే దారిని వెళతాం. శారా కవిత మగబిడ్డ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈవేళ మన ఇంటికి సేవకుడు వచ్చటం వల్ల ఎందుకు మంచిది అంటే సేవకుడు మన అవసరతలను గుర్తిస్తాడు, మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తాడు. సేవకుడు నోట వచ్చిన ఆ శుభములన్నిటిని కూడా దేవుడు అంగీకరించిన దేవుడు వాటిని నెరవేరుస్తాడు. అందుకని కొర్నేలి గారు అంటున్నాడు, పేతురువైన నీవు, దేవుని సేవకుడవైన నీవు నా ఇంటికి వచ్చుట ఏంటది మంచిది. సొమ్రోను దేశంలో సారేపతి అనే గ్రామంలో నుండి ఒక వెధవరాలు ఉండేది. ఆమె దేవుని యందు మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి.
ఆ వ్యక్తి దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధన చేస్తున్న సమయంలో సోమరోడు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఎలాంటి కరువు తెలుసండి? 3.5 సంవత్సరాల కాలం. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల కాలం. ఓ సంవత్సరం ఉన్నాయన్నీ తిన్నారు. ఓ సంవత్సరం ఒకళ్ళ దగ్గర ఉన్నాయి, ఒకళ్ళు అప్పడుకుని తిన్నారు. ఓ సంవత్సరము ఈ జంతువులను తినడం మొదలుపెట్టారు. జంతువులు అంటే అదే కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఆవులు. ఓ సంవత్సరం చివరికి అన్నీ అయిపోయిన తర్వాత అంటండి పావురపు రెట్ట తిన్నారట. చివరికి అది కూడా దొరకకపోగా ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు అప్పడుక్కుని, ఎందుకంటే ఎవరి పిల్లలను అలా చంపలేరు కదా అమ్మా, ఎవరి పిల్లల్ని అలా చంపలేరు. దైవజనుడైన ఎలీషా ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసు? అయ్యా, నా తొట్టిలో ఇంకా కొంచెమే పిండి ఉంది, నా బుట్టిలో కొద్దిగానే, ఇక ఇవి అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీవు సారేపతిలో ఉన్న వెధవరాలు ఇంటికి వెళ్ళు. ఆయన ఒక రోజు ప్రయాణం చేసి ఆ సోమరేడు దేశంలో ఉన్న సారేపతి గ్రామానికి వెళుతుండగా ఒక స్త్రీ, ఒక పిల్లోడు పొలలు ఏరుతున్నారు దారి పక్కన. ఎలీషా పలకరించాడమ్మా, నువ్వెవరు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఎలాగొచ్చారు అంటే ఆమె జరిగిందంతా చెప్పు. ఈమె చెబుతున్నప్పుడు దేవుడు నన్ను వెళ్ళమన్న ఇల్లు ఇదే అని గుర్తొచ్చిందంట. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇంకా కొంచెం పిండి, కొద్దిగా నూనె ఉంది, ఈ కరువు కాలాన్ని తట్టుకోలేక చాలామంది ఇప్పటికే చచ్చిపోయారు. ఇక మేము కూడా, నా కుమారుడు నేను కూడా ఆ ఉన్నదాన్ని తిని చనిపోవాలి, నీవు పుల్లలు ఏరుకోవడానికి వచ్చామని చెప్పినప్పుడు అమ్మ ఇంటికి దైవ సేవకుని ఇంటిని తీసుకుని వెళ్ళింది. ఎలీషా